ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ జాబితాలో చనిపోయిన, శాశ్వతంగా చిరునామా మారిన, ఆబ్సెంట్ ఓటర్ల విషయంలో ఆగస్టు 1-2 తేదీల్లో BLO స్థాయిలో నిర్వహించే సమావేశానికి BLOలు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై ఆగస్టు 1న ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు ఆగస్టు 1న ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని, ఆగస్టు 10న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. సందర్భంగా ఓటర్ల నుండి సేకరించిన ఎన్యూమరేషన్ ఫామ్స్లో తప్పులు, అలాగే చనిపోయిన, శాశ్వతంగా చిరునామా మారిన, వివిధ కారణాల వల్ల ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్ల విషయంలో BLO స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి జాబితా తయారు చేసేందుకు గాను ఈ నెల 1-2 తేదీలలో BLO స్థాయిలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి BLOలు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ కోరారు. మరోసారి ఎన్యూమరేషన్ ఫారాలను తనిఖీ చేసి ఎక్కడైనా తప్పులు దొరికినట్లయితే గుర్తించి BLOల దృష్టికి తీసుకువచ్చి ముసాయిదా జాబితా ప్రచురించే కన్నా ముందే వాటిని సరిచేసుకునే విధంగా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై జిల్లా కలెక్టర్ వివరాలు తెలియజేస్తూ, జిల్లాలో మొత్తం 1812 పోలింగ్ కేంద్రాలు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలు లొకేషన్ మార్పుకు ప్రతిపాదనలు వచ్చాయని, అదేవిధంగా 8 పోలింగ్ కేంద్రాల పేరు మార్పు, 42 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. వీటన్నింటిపై ఆగస్టు 1న ఎన్నికల సంఘానికి ప్రతిపాదించనున్నట్లు ఆయన వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఏవైనా మార్పు చేర్పులు ఉన్నట్లయితే రాజకీయ పార్టీల ప్రతినిధులు వెంటనే తెలియచేయాలని కోరారు. ముసాయిదా ఓటరు జాబితా ఆగస్టు 10న ప్రచురించిన తరువాత నెల రోజుల పాటు ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి అవుతుందని, ఆగస్టు 10 ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2 కిలోమీటర్ల లోపు 1200 మీటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగానే కొత్త పోలింగ్ కేంద్రాలు పేరు మార్పు, ఒక చోటు నుండి మరో చోటుకు తరలించిన పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల ముందు ఉంచినట్లు వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా చనిపోయిన, చిరునామా మారిన ఓటర్లకు మరోసారి నోటీసులు జారీ చేసి BLOల ద్వారా BLA సమక్షంలో జాబితా అనంతరం చనిపోయిన, గైర్హాజరు ఓటర్ల పేర్లు తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ, డబుల్ ఓటర్ల తొలగింపు, ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించి ఏదైనా సాంకేతిక సమస్య వల్ల తప్పులు దొర్లినట్లయితే వాటిని సవరించుకునే అవకాశం కల్పించాలని, ఆబ్సెంట్ ఓటర్లను వెంటనే జాబితా నుండి తొలగించకుండా నోటీసులు జారీ చేసి మరోసారి అవకాశం కల్పించి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి ముంతాజ్ అలీ, బీజేపీ పార్టీ తరపున లింగస్వామి, BRS నుండి పిచ్చయ్య, CPI-M నుండి నర్సిరెడ్డి, TDP నుండి తేలు అన్నరవి, AAP నుండి SKR అన్సారీ, NCP నుండి రఫీక్, AIMIM నుండి ఖాజా గౌస్ మొయినుద్దీన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణమూర్తి, DTలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 3 ఫార్మాట్లు, 4 అరేంజర్లు, 5 మ్యాపులు, అన్ని మళ్ళీ ప్రతిదాని అడ్మినిస్ట్రేషన్లు, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ మీద కానీ ఇన్ని మళ్ళీ కరెక్షన్ చేయాలి. చాలా పని ఉంటుంది. సో అందుకనే మనము మీరు ఒకసారి మళ్ళీ చూసుకొని దీన్ని ఇప్పుడు సవరణ చేసిన కంప్లీట్ చేసుకుంటూ రేపు అట్లీస్ట్ రేపు మధ్యాహ్నం మార్నింగ్ ఫస్ట్ అవర్ వల్ల ఎక్కడైనా మీరు చెప్పగలిగితే బేస్డ్ ఆన్ దట్ మేము మధ్యాహ్నం వరకు తెప్పించుకొని ఎలక్షన్ కమిషన్కి ఫార్వర్డ్ చేస్తాం.